ప్రీ మాన్సూన్ ఎఫెక్ట్ తో పాలమూరు జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. 15 రోజుల ముందే వర్షాలు కురుస్తుండటంతో సాగుకు సన్నద్ధమవుతున్నారు అన్నదాతలు. ఇక యాసంగి ధాన్యం కొనుగోళ్లు, వానాకాలం పంటల సాగు యాక్షన్ ప్లాన్ పై జిల్లా అధికారులు ఫోకస్ పెడుతున్నారు. ప్రీ మాన్సూన్ ఎఫెక్ట్ తో పాలమూరు జిల్లాలో ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయి. జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎండ వేడిమి ఉక్కపోతతో ఇబ్బంది పడ్డ జనం వాతావరణం చల్లబడడంతో ఊరట చెందుతున్నారు. ఇక యాసంగి ధాన్యం కొనుగోళ్లలో రైసు మిల్లులు కిటకిటలాడుతున్నాయి. జూన్ మాసంలో కురవాల్సిన వర్షాలు మే చివరి వారం నుంచే మొదలు కావడంతో జిల్లాలో సాగు సందడి మొదలైంది. వానాకాలం పంటల సాగుకు రైతులు సిద్ధమవుతున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో వానాకాలంలో సుమారు 13 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు పండిస్తారు. సాగునీటి వసతి లేని కారణంగా ఏడాదిలో ఒకే పంట సాగు చేసే అవకాశం ఉన్నా రైతులంతా వానాకాలం పంటలు వేస్తారు. వరి, జొన్న, మొక్కజొన్న, కంది, ఆముదం, పెసర, మినుములు లాంటి పంటలు ఎక్కువగా పండిస్తారు. భూమి చదును చేసుకోవడం, విత్తనాలు, ఎరువుల ఎంపిక, పెట్టుబడుల సర్దుబాటు వంటి వాటిపై రైతులు దృష్టి పెడుతున్నారు. సరైన టైంలో పొలంలో విత్తనాలు చల్లితే పంట చేతికి వస్తుందన్న ఆశాభావంతో రైతులు సేద్యం పనులకు సిద్ధమవుతున్నారు. పాలమూరు జిల్లాలో ప్రీ మాన్సూన్ యాక్షన్ ప్లాన్ లో భాగంగా ధాన్యం, పత్తి కొనుగోళ్లు, పంట నష్టం జరగకుండా తీసుకోవాల్సిన చర్యలు, ఇతర వ్యవసాయ కార్యకలాపాలపై దృష్టి సారిస్తున్నారు జిల్లా అధికారులు. రాబోయే 15 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడం వల్ల వాతావరణ పరిస్థితులను అంచనా వేస్తూ జిల్లాలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఖచ్చితంగా అనుసరించేలా చర్యలు తీసుకుంటున్నారు. అనూహ్య వర్షాల వల్ల ధాన్యానికి నష్టం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేస్తూ జిల్లాలో సరిపడా డీఏపీ కాంప్లెక్సులు, విత్తనాలు అందుబాటులో ఉంచారు. నకిలీ పత్తి విత్తనాల ముప్పును అరికట్టేందుకు జిల్లా, మండల స్థాయి టాస్క్ ఫోర్స్ వ్యవస్థను ఏర్పాటు చేసి నకిలీ విత్తనాల విక్రయం, సరఫరాకు పాల్పడితే చర్యలు తప్పవంటూ హెచ్చరిస్తున్నారు అధికారులు. నైరుతి రుతుపవనాలు ముందస్తుగా రాష్ట్రాన్ని తాకడంతో పాటు భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వానాకాలం సేద్యంపై పాలమూరు రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి.